తేజ టీవీ న్యూస్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ నోటీసులు ఇవ్వడంపై యాదాద్రి భువనగిరి జిల్లా నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి ఆదేశాలతో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా మండల కేంద్రంతో పాటు గ్రామాల్లోని బీఆర్ఎస్ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ ర్యాలీలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ అమలు కాని హామీలతో ప్రభుత్వం దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ పై బురద చల్లుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సిట్ విచారణకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గాని, హరీష్ రావు గాని, సంతోష్ రావు గాని అందరం సహకరించాం. అలాగే విచారణకు కేసీఆర్ గారిని కూడా పిలవడం జరిగింది. దానికి నామినేషన్ లాస్ట్ రోజు ఉన్నాయి, మరి ఏ రోజు ఇచ్చినా వస్తా అని చెప్పి అడ్రస్ కూడా ఎర్రవెల్లిలో నా ఇల్లున్నది, అడ్రస్ హౌస్ నెంబర్తో సహా అడ్రస్ సహా చెప్పింది. ఇక్కడ విచారంగా ఎప్పుడైనా రెడీ అవుతా అని ఈ రోజు తప్ప. కానీ కావాలని ఏదో అఫిడవిట్లో అడ్రస్ నందినగర్ ఉంది అని ఆడికే వచ్చినామని చెప్పి ఈ ఏమైనా చర్య, ఎంత దుర్మార్గమైన చర్య అంటే కావాలని ఏదో రకంగా ఇన్సల్ట్ చేయాలని, అవమానం భరించాలనే ఉద్దేశంతో గోడలపై అతికించిపోవడం అనేది సభ్య సమాజం సిగ్గుపడే విషయం, క్రూరమైన చర్య. ఒక సైకోలాగా ఆడ అతికేయడం ద్వారా రేవంత్ రెడ్డికి ఏమొస్తో తెలియదు, కానీ ప్రజలకు మాత్రం చాలా కోపంగా ఉన్నారు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే సిట్టు విచారణకు సహకరిస్తా అన్నా 65 ఏళ్ల పరివారికి ఎక్కడ ఉంటే అక్కడ వచ్చి చేసే వెసులుబాటు ఉన్నా కూడా అడ్రస్ ఎక్కడుంటే తెలిసి కూడా నా అడ్రస్ ఇది అని చెప్పినా కూడా మరి వేరే పాత అడ్రస్ పట్టుకున్నాడు పోయి అతికేయడం అనేది ప్రజల్ని కూడా అవమానపడే విధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం అవమానం భరించినట్టుగా అనిపిస్తున్నది. చాలా బాగా అనిపిస్తున్నది ఆ గోడకు అతికేయడం అంటే. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధించి 10 సంవత్సరాలు గొప్పగా పరిపాలించే వ్యక్తిని అట్లా అవమానించడం చాలా బాధాకరం. దానికి ఈరోజు నిరసన చేస్తున్నాం. మీరు దేనికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా అందరం సిట్టుకు మీరు ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మీరు ఎక్కడ ఏ తప్పు చేయలేదు. కావాలని మీరు వచ్చినప్పటి నుంచి ఏదో రకంగా ఏదో కేసు అని ఏదో విచారణని పబ్బం గడుపుతున్నారు. అసలు మీరు వచ్చింది ప్రజలకు మాయమాటలు చెప్పి లేనిపోని ఆశలు చూపెట్టి అనవికాలని అన్ని చూపెట్టి కూడా ఈరోజు గద్దెలెక్కిరు. అవి చెయ్యలేక పరిపాలన చాతగాక మీరు పొద్దున్న లేసే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పైన అవ్వడం. మీరు అది చేయకూడదు. ప్రజలపై మీరు ఇచ్చిన హామీలు, ఇక్కడ ఉన్న అభివృద్ధి, సంక్షేమం మీద దృష్టి పెట్టి తెలంగాణ బాగుపరచాలి. కానీ ఇట్లా కావాలని మీరంత కక్షపూరిత చర్యలు తీసుకుంటే ఇంకా రాను కూడా ఇంకా నిరసన కార్యక్రమాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీంతో మీరందరికీ కూడా రాబో కాలంలో ఇంకా కూడా మీరు ఇలాంటి కార్యక్రమం చేయొద్దనే మా విజ్ఞప్తి.